BB8 వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇక వార్తల ముఖ్యాంశాలు. సోనియా ఆకులని ఎలిమినేట్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్న ఆడియన్స్. గోల్డెన్ బ్యాండ్ దక్కించుకున్న నాగమణికంఠ దాంతో ఏం చేశాడు? ఇక పృథ్వీ అండ్ విష్ణుప్రియని చూసి తట్టుకోలేకపోతున్న సోనియా ఆకుల. ఓటింగ్లో దూసుకుపోతున్న నబీల్ అఫ్రిది. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఎంతో గేమ్ బాగా ఆడుతూ అందరితో బాగా ఉంటూ గేమ్ని 100% ఇస్తూ ఎంతో గుణవంతురాలు, పర్సనాలిటీ వైజ్ చాలా గొప్ప పర్సనాలిటీ, ఇవేమీ లేని సోనియా ఆకుల ఎలిమినేట్ అవ్వాలి అని కోరుకుంటున్న ఆడియన్స్. ఎంతోమంది పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ 100 కొబ్బరికాయలు కొడతానంటున్న ఆడియన్స్. ఇక నిఖిల్ గేమ్ ముందంజలో ఉండాలి అనుకుంటే సోనియా బయటికి వెళ్ళాల్సిందే అని గట్టిగా అనుకుంటున్న ఆడియన్స్. ఇక గోల్డెన్ బ్యాండ్ బీబీ హౌస్లో క్లాన్ నుంచి వేరే క్లాన్కి వెళ్ళడానికి అందరికీ అవకాశం ఇచ్చిన బిగ్ బాస్. ఆ గోల్డెన్ బ్యాండ్ నాగమణికంఠ దక్కించుకున్నాడు. అలానే వేరే క్లాన్కి వెళ్ళాడు, కాంతారా క్లాన్కి వెళ్ళి ఆదిత్య ఓంని ఈ క్లాన్లోకి స్వాప్ చేశాడు. సో ఆ విధంగా గోల్డెన్ బ్యాండ్ యూజ్ చేసి కాంతారా టీంలోకి వెళ్ళిన మణికంఠ. ఇక చిన్నోడా పెద్దోడా అని చూసుకుంటున్న సోనియా యొక్క చిన్నోడైన పృథ్వీ విష్ణుప్రియతో చనువుగా చూసి చూడలేకపోతున్న కళ్ళు నిప్పులు కక్కుంటున్న సోనియా ఆకుల. ఇక ముందు ఉంటే ఏం చేస్తుందో చూడాలి. ఇక నబీల్ అఫ్రిది తన గేమ్లో 100% ఇస్తూ అందరితో కలుస్తూ, అలానే హగ్స్ కోసం ఆశపడకుండా తన గేమ్ని తన స్టైల్లో ఆడుతున్న నబీల్ అఫ్రిదికి ఓటింగ్లో దూసుకు వెళ్ళిపోతున్నారు. అలాగే ఆడియన్స్లో కూడా మంచి పోలింగ్ అనేది జరుగుతుంది. చూసేద్దాం ఇక ముందు తను ఎలా ఆడతాడో, టాప్ 5లో ఉండడా అనేది కూడా చూద్దాం. సో ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం BB8 న్యూస్లో. అంతవరకు